మా పాప ఫస్ట్ బర్త్డే ఆర్ఫనేజ్లో చేశాము. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము ఆ హ్యాపీనెస్ని. మా వైఫ్ అయితే ఇంకా ఫుల్ దిల్ ఖుషి అయిపోయింది అసలుకి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. చిన్న ఖర్చు బట్ హ్యాపీనెస్ మాత్రం చాలా పెద్దది. ఇక మనము ఎక్కడ చేసినా ఇంత హ్యాపీనెస్ పొందలేము అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ బర్త్డే కాబట్టి పాపది మంచిగా గ్రాండ్గా చేద్దాము అట్లా ఇట్లా అని ఫుల్ ప్లాన్లు చేసినాము. అసలు ఊళ్ళో చేద్దామా, లేకపోతే ఏదైనా బ్యాంకెటాల్లో తీసుకొని చేద్దామా, లేకపోతే ఏదైనా చిన్నగా ఫామ్ హౌస్ తీసుకొని దాంట్లో చేద్దామా అని చాలా ప్లాన్లు చేసాం. కానీ లాస్ట్కి ఇక ఇవన్నీ వేస్ట్, అసలుకి ఖర్చు వేస్ట్, ఇంకా ఏదో ఇక పెద్ద అవసరమా అనిపించింది లాస్ట్కి. దీనికి బదులు ఒక చిన్న ఆర్ఫనేజ్లో చేస్తే బెస్ట్ కదా, హ్యాపీనెస్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది కదా అనిపించింది. అంతకు మించి దొరికింది. కానీ అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలే అసలుకి. ఎంత హ్యాపీనెస్ అంటే అసలుకి ఇంకా హ్యాపీగా కేక్ కట్ చేయించి వాళ్ళకి ఫుడ్ వండిస్తుంటే హ్యాపీనెస్సే వేరే అసలుకి. ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయాం ఇక బర్త్డేలు చేస్తే ఇట్లా ఆర్ఫనేజ్లోనే చేయాలని. అయితే ఫుల్ ఖుషి అయింది అసలు మా బాబు కూడా. అక్కడ అంతా పిల్లల్ని చూసి 66 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. భలే అనిపించింది అసలుకి, మస్తు అనిపించింది అసలుకి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఇదే అనుకుంటాను నాకు తెలిసి. మేడిపల్లిలో ఉంటుంది ఆర్ఫనేజ్. కానీ చాలా బాగుంది అసలుకి, చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. మన పిల్లల ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ ఇంకేదైనా బర్త్డే కానీ ఎక్కడెక్కడో చేస్తాం. కానీ ఎక్కడెక్కడో ఇళ్ళల్లో చుట్టాలని పిలిచి లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ని పిలిచి అట్లా ఇట్లా చేస్తాం. కానీ అందరం అసలుకి అది అవసరమే లేదు అసలుకి. ఎట్లాగో పండుగలు వచ్చినప్పుడు అందరం కలుస్తాము, అందరం తింటాము, అందరం అయిపోతుంది. ఇంక ఈ బర్త్డేల కంటే మంచి ఇట్లా ఆర్ఫనేజ్లలో చేస్తే, ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అట్లా చేస్తే అది హ్యాపీనెస్సే వేరే వస్తుంది. ఒక్కసారి అందరూ అలాగే అనుకోండి, ఒకసారి చేసి చూడండి. అంటే ఇది నా ఒపీనియను, కానీ మస్తు అనిపిస్తుంది అసలుకి. అంటే మీరు అనుకోవచ్చు అంటే బర్త్డేలు చేస్తే అందరు కలుస్తాం కదా అట్లా ఇట్లా అనుకోవచ్చు. కాకపోతే పండుగలప్పుడు కూడా అందరం కలుస్తాం కదా. ప్రతి పండుగకు ఏ పండుగకైనా అందరం పోతూనే ఉంటాం, వాళ్ళు వస్తూనే ఉంటారు, మనం పోతూనే ఉంటాం. అది కామన్ ఇక పండుగలప్పుడు కామన్. కానీ బర్త్డేలకు కలవని అవసరం లేదు అసలుకి. మంచి ఆ ఖర్చు ఇప్పుడు ఫస్ట్ బర్త్డేనా, సెకండ్ బర్త్డేనా, థర్డ్ బర్త్డేనా, ఏదో ఒక బర్త్డేకి అయితే మనం ఒక మినిమం 5 to 10,000, 10 to 20,000 ఎంతో అయితే ఖర్చు పెడతాం. ఆ ఖర్చు ఏదో ఇట్లా ఆర్ఫనేజ్లలో చేస్తే ఒకసారి ఆ ఫీలింగ్ పొందండి అసలుకి. మస్తు అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంటే కొందరు ట్రై చేయొచ్చు, అంటే నా ఒపీనియన్. ఇంకా అందరు అలాగే చేస్తే, ఎందుకంటే నేను కూడా ఇప్పటిదాకా అసలుకి అనుభవించలేదు ఈ హ్యాపీనెస్ని. కాకపోతే ఫస్ట్ టైం అనుభవించిన కాబట్టి అసలు ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి మామూలుగా నా సలహా కొద్ది ఇస్తున్నా. కానీ మస్తు అనిపిస్తుంది అసలుకి. ఒకసారి చేసి చూడండి. మీ బాబులే మీ పాపలే ఫస్ట్ బర్త్డేలు ఎంత బాగుంటుంది అంటే అసలుకి. అక్కడ ఉన్న చిన్నపిల్లలైనా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు నవ్వడము, అక్కడ వెతకండి అసలు హ్యాపీనెస్ అంటే అసలుకి. వాళ్ళ నవ్వులల్లా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఫుల్ మీల్స్ పెట్టించారని చెప్పడము, పిల్లలు మాట్లాడుతుంటే అసలుకి గుండె నిండిపోతుంది అసలుకి. అంత బాగుంటుంది అసలుకి. మాటలలో కూడా చెప్పలేము అసలుకి. ఎందుకంటే అది ఏదో కథ కాదు చెప్పడానికి, మాటలు ఇట్లా అని ప్రొలాంగ్ చేయడానికి అసలు మాటలు కూడా రావబ్బా. మీరు అక్కడ ఒకసారి బర్త్డే చేస్తే అంత బాగుంటుంది అసలుకి. సరే మీరే అనుభవించండి. ఒకసారి చేసి చూడండి. మీ యానివర్సరీలా లేకపోతే ఇంకేదన్నా ఒక జాబ్ వచ్చినా చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటారు, అట్లాంటివా బంధువులను ఫ్రెండ్స్ని అక్కడ పోయి ఇవ్వండి. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే మీకు సాటిస్ఫైడ్ ఉంటుంది, ఒక ఫీలింగ్ వస్తుంది చేసినందుకు. ఇది నా ఒపీనియన్ అసలుకి. పండుగలప్పుడు ఎట్లా మీరు కలుస్తున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మీ చిన్న యానివర్సరీ మీ లైఫ్లో ఏదన్నా సక్సెస్ సాధించారు అనుకో, చిన్న పార్టీ చేసుకున్నాం అనుకుంటారు. ఆ పార్టీ అంతా అక్కడే చేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా. వాళ్ళతో గడపండి అనాథాశ్రమంలో, ఆర్ఫనేజ్లలో. ఎంత బాగుంటుంది అంటే, ఎందుకంటే అక్కడ ఒక్కరు కూడా కుళ్ళు కుతంత్రాలతోటి అట్లాంటి కళ్ళు అక్కడ కనిపించవు మీకు. ఎంత హ్యాపీ కళ్ళు, ఐస్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఎందుకంటే ఐస్లో కుళ్ళు కుతంత్రాలు ఉండవు.
స్వార్థం ఉండదు, ఏముండదు, మంచిగా అనిపిస్తుంది. అలా అన్నీ ఎట్లా అంటే మనం మంచి కోరుకునే కళ్ళనే ఉంటాయి అక్కడ అన్నీ, నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే పిల్లల్ని దీవిస్తారు, మనస్ఫూర్తిగా దీవిస్తారు అక్కడ. ఇంకా నేను చెప్పలేను, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. బాబు అయితే ఫుల్ ఖుషి అయిపోయాడు అసలుకి, అందరి దగ్గరికి పోవడం అట్లా ఎంజాయ్ చేశాడు అసలుకి. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి అంటే ఒక్కసారి అనాథ ఆర్ఫనైజ్లలో మీ ఫస్ట్ పాప బర్త్డేలు ఎవరో బర్త్డేలు చేసి చూడండి, యానివర్సరీలు చేయండి. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. చూపించుకోవడం తప్ప దేనికి పనికిరాదు ఆ ఫస్ట్ బర్త్డేలు. ఓన్లీ మనకి ఎంత ఉంది, మాకు ఎంత ఉంది, మా పాప ఇట్లా, మా బాబు ఇట్లా, మా బాబు మీద ఇంత గోల్డ్ వేసామో అంత గోల్డ్ వేసామో బిల్డప్ చూపించుకోవడం తప్ప దేనికి పనికిరాదు. దానికి బదులు ఇట్లా అనాథాశ్రమంలో చేయండి, హ్యాపీగా ఉండండి.